గణపురం గ్రామ ప్రజలు తమని ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కట్టుకూరి రాధిక శ్రీనివాస్ అన్నారు. సర్పంచ్ ఎన్నికలలో భాగంగా ఇంటింటి ప్రచారంలో మహిళలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి ఇంటింటి ప్రచారం చేశారు సర్పంచ్ అభ్యర్థి రాధిక శ్రీనివాస్. భూపాలపల్లి ఎమ్మెల్యే ఆశీస్సులతో గణపురం గ్రామంలోని గణప సముద్రం చెరువు కట్టపై పార్కులు, బోటు షికారు, అదేవిధంగా రెస్టారెంట్లు పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గణపురం సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణం వంటివి మాత్రమే కాకుండా 100% పారిశుద్ధ్యం కలిగిన గ్రామంగా గణపురాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. నా పేరు కట్కూరి రాధిక శ్రీనివాస్. నేను కాంగ్రెస్ అభ్యర్థిని. ఎమ్మెల్యే గారు నన్ను సర్పంచ్ గా నిలబెట్టారు. మన బ్యాట్ గుర్తుకేసి ఓట్లేసి గెలిపించండి. మన ఊరిని అభివృద్ధి చేస్తాను. కోతులను పట్టిస్తాను. ఆదరించండి. అభివృద్ధి చేసి ముందుంచుతాను. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాధికా శ్రీనివాస్ గారిని బ్యాట్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి ఓటు వేసి గెలిపించగలని నా యొక్క ప్రార్థన. గణపురం ప్రజలకు విజ్ఞప్తి, గ్రామ అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేసి గ్రామాన్ని డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, మరియు పారిశుద్ధ్యం కానీ, కోతులు కానీ, సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ ఎమ్మెల్యే గారి సత్యన్న అండతో అభివృద్ధి పథంలో నడిపించి నిస్వార్థంగా ఏ అవినీతి లేకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అవకాశం ఇచ్చి బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క మనవి. గణపురం మండల ప్రజలకు నమస్కారం. ఈ రోజు గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కట్టుకూరి రాధికా శ్రీనివాస్ గారి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. గండ సత్యన్న గారు అండదండలతో మరి వాళ్ళ గ్రామాన్ని అభివృద్ధి దిశలో సత్తన్నకు అండగా నిలిచినటువంటి కట్టుకూరి రాధికా శ్రీనివాస్ గారి బ్యాట్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి వారి అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ మరి వాళ్ళ గ్రామంలో మేము తిరుగుతూ ఉంటే కోతుల బెడద ఎక్కువ ఉందని చెప్తా ఉన్నారు. మరి ఆ కోతులను తరిమించే దిశలో మేము గ్రామ ప్రజలకు మాట ఇస్తున్నాము. ఖచ్చితంగా కోతులను తరిమిస్తాం.